ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. శాఖ గ్రంథాలయం దర్శినందు ఈ రోజు అనగా బుధవారం రోజున 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు 7వ రోజున ఈ వారోత్సవాలలో వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, డాన్స్, క్విజ్, వక్తృత్వం, ముగ్గుల పోటీలు, కథల పోటీలు నిర్వహించి ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ రోజున బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్కే కాళేశావలి, ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావు, అట్లూరి రామారావు, సంఘ సేవకులు జీవి రత్నం విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. అతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు గ్రంథాలయం ఎంతో ముఖ్యమని, ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి అక్కడ ఉండే పుస్తకాలను ఉపయోగించుకొని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలియజేయడమైంది. ఇంకా వక్తలు చాలా మంది ప్రసంగాలు ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకురాలు వి విజయ్ కుమారి, బీడీసీఎల్ బి కోటయ్య, వై పద్మావతి, చెంచులింగం, ఆర్ సుధాకర్ మరియు హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది. మరి చదువుకొని ఆ మరాఠీ భాష తర్వాత ఇంగ్లీష్, మరి ఆయన కన్నా ఇంగ్లీషు ఎంతవరకు రాయగలిగారు? చక్రవర్తి రాజగోపాలాచారిని మన ఫస్ట్ డైరెక్ట్ చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు కోర్టు రికార్డు తప్పచెప్పి ఆయన డైరెక్ట్ చేశారు రాజగోపాలాచారి. ఆయన మీరు చదవాలి పుస్తకాలలో మాత్రమే తెలుసు. మరి ఆయన చెప్పాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంగ్లీష్ చూస్తే సుందర మనోహరం ఉంది ఆయనే చెప్పాడు. మరి ఆయన ఎంత తెలుసుకున్నాడు? వీధి బడిలో బయట విని ఇసుకలో వృత్తి నేర్చుకొని